ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ చాలామంది ఆ కలను నెరవేర్చుకోలేరు. అంటే డబ్బు ఉన్నా సరే ఇల్లు సమకూరదు. ఇల్లు కొనుగోలు చేద్దాము అనుకున్నప్పటికీ లేదా ఇల్లు కడదాము అనుకున్నా సరే ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పని అవ్వకుండా ఆగిపోతుంది. లేదా పొలం కొనాలని ఉంటుంది. దానికోసం డబ్బును కూడా కూడబెట్టుకుంటారు. కానీ కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వీడియోలో ఆస్తి కొనుగోలు చేయడం కోసం, ముఖ్యంగా సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం 3 మంత్రాల గురించి తెలుసుకుందాము. చాలా చిన్న మంత్రాలు, కానీ వాటిలో చాలా శక్తి దాగి ఉంది. వీటిని జపించడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. లలిత త్రిపుర సుందరి అనుగ్రహం కలుగుతుంది. లలిత అమ్మ అనుగ్రహం కలిగింది అంటే మనకు కావలసింది ఏదైనా సరే అమ్మవారు మనకు సమకూర్చుతారు. ముందుగా ఆస్తి కొనుగోలు చేయడం కోసం 2 మంత్రాల గురించి తెలుసుకుందాము. సూర్యనారాయణం, లక్ష్మీనారాయణం. ఈ మంత్రం జ్ఞాపక శక్తిని, ఆస్తి కోసం ఎదురు చూసేవారు, అంటే ఆస్తి ఏదో ఒకటి కొనుగోలు చేద్దాం అనుకునే వారి కోసం ఈ మంత్రము. లేదంటే కనుక ఓం లలితం సూర్యనారాయణ, ఓం లలితం లక్ష్మీనారాయణ, ఇది కూడా జపించవచ్చు. ఎందుకంటే లలిత మన గత చెడు కర్మల యొక్క అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. సూర్యుడు అంటే కాంతి, లక్ష్మి ఎల్లప్పుడూ నారాయణుడితో ఉంటుంది. ఆమె నారాయణుని హృదయంలో ఉన్నప్పటికీ మీరు లక్ష్మిని అంత సులభంగా కనుగొనలేరు. అంటే మీకు లక్ష్మి యొక్క నిజమైన అనుగ్రహం లభించదు. మరి మనం లక్ష్మి అనుగ్రహాన్ని ఎలా పొందగలము? మనం సూర్యుని కాంతిని స్వీకరించినప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. ఆమె ఎందుకు వస్తుంది అంటే సూర్యుడు ఈ ప్రపంచానికి లక్ష్మిని ఎలా చూపించగలడు? లక్ష్మీదేవి నారాయణుని హృదయంలో ఉంది. లక్ష్మి ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చింద? దేవతలు సముద్రాన్ని మదిస్తున్నప్పుడు లక్ష్మి ఆవిర్భవించింది. లక్ష్మి ఆవిర్భవించడానికి ముందే సూర్యుడు ప్రపంచంలో ఉన్నాడు. ఆ సమయంలో సూర్యుడే లక్ష్మి. ఆ లక్ష్మి పేరు సూర్యప్రభ, తేజోరూప. అంటే ఈ కాంతితో నేను లక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని చూస్తున్నాను అని అర్థం. లక్ష్మి అనుగ్రహం అంటే ఏంటి? అది ఆనందం. డబ్బు ఉన్నవారు సంతోషంగా ఉండరు, ఇతరులు కూడా సంతోషంగా ఉండరు. ఆ ఆనందం ఎక్కడో లోపించింది. మీకు ఆనందం లభించిన క్షణంలో మీకు అన్నీ లభిస్తాయి. మీకు దేని నుండి ఆనందం లభించకపోతే ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు ఆనందం లభిస్తుంది. ఎందుకంటే బయటి విషయాలన్నీ ఆనందానికి సాధనాలు మాత్రమే, అంటే ఆనందానికి మూలం కాదు. డబ్బు ఆనందానికి ఒక సాధనం, వివాహం ఒక ఆనందానికి ఒక సాధనం, ఇలాగే కొనసాగుతుంది. అయితే ఆనందం అనేది మన లోపల ఉండే శక్తి. ఆ ఆనందం బయటకు రావాలంటే ఈ నారాయణం మంత్రాన్ని కూడా జపించాలి. ఇక 3వ మంత్రము వివాహం కోసం, అంటే వివాహం జరగడంలో ఆటంకాలు ఎదురవుతున్నవారు, అలాగే వైవాహిక సామరస్య సంబంధం కోసం, అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, చిరాకులు రాకుండా ఉండటానికి, ఇల్లు కొనుగోలు చేయడం కోసం, ఏదైనా సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం ఈ మంత్రాన్ని పఠించాలి. లలితం లంబోదరం, లలితం సదాశివం, లలితం చంద్రశేఖరం. వైవాహిక జీవితంలో శాంతి, సామరస్యాన్ని కనుగొనడంలో ఈ మంత్రం సహాయపడుతుంది. దాంతోపాటుగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. లలిత అంటే అమ్మవారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఈ మంత్రాన్ని జపించాలి. మీరు ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించేటప్పుడు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా అమ్మవారి పైన పూర్తి నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించాలి.